ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ మరి యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి సహోదరులారా, మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆల్ ది గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. Really very happy to meet you all daily like this live preachings. Really I am very blessed truly. సో నేను చాలా దీవింపబడి ఉన్నానండి. మరి అనుదినం మీతోటి ఇలాగ వాక్య లేఖనాలు నేను పంచుకోవడము. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ టీచింగ్ అస్ మెనీ థింగ్స్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నారండి. సో ఆల్ ది గ్లోరీ టు జీసస్. దానికై మనం యేసయ్యకి మరి మహిమ చెల్లిద్దామండి. ఆల్ ది గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. సారీ. హౌ ఆర్ యూ ఆల్? మీరందరూ ఎలా ఉన్నారండి? హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందండి? సో రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. స్టీఫెన్ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీకు మరొకసారి మరి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్. అద్భుతమైన ఈ సాయంకాలంకి మనం వచ్చి ఉన్నామండి. ఆల్ ది గ్లోరీ టు జీసస్. అందుకే యేసయ్యకి మనం మహిమ చెల్లిద్దామండి. ఆల్ ది గ్లోరీ టు హిమ్. యేసయ్యకి మనము ఘనత మహిమ చెల్లిద్దామండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Jesus. Thank you Jesus. Thank you my Father. Thank you. Welcome today Facebook live. మరొకసారి మీ అందరికీ కూడా మరి ఫేస్బుక్ లైవ్ వచ్చిన మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నానండి. షాలం రాజ్ గారు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. ఓకే, ఆల్ ద గ్లోరీ టు జీసస్ ఫర్ ఎవర్. యేసయ్యకి మహిమ చెల్లును గాకండి అనుదినం. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎ సాంగ్. పాడుతోటి మనం ప్రారంభిద్దామండి. ఓకే. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులనే మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుకొంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, 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 ఆరాధన.
ఆరాధనకు యోగ్యుడా, ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యం అనుభవించినావు, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మతో నిన్ను కొనియాడెదను. నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులనే మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన, 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 ఆరాధిస్తూ ఉండాలండి. ఆరాధనకి స్థుతికి పాత్రుడు మన గొప్ప యేసయ్య అండి. యేసయ్యకి వేవేల వందనాలు కలుగును గాక. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ద ప్రీచింగ్. మనం వాక్యంలోకి వెళ్దామండి. ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాము. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే మన ప్రార్థనతో మొదలు పెడదామండి. Aura bashala ralandrin yotra rikasa mandri loshakendrin yotra risimindrin yotri auri bakin andrin yotra rashakalandrin yori yara baba baba auri baka baba baba mashatrin yotra nesitrin yotra risibitrin yotrio rishatrin yotra nisihendri mindri lori kashatrin yotri. Oh, thank you Jesus, thank you Dad, thank you for your wonderful presence, thank you Lord, thank you those who are watching today Facebook live. Bless each and everyone in Jesus name. Father, thank you for giving you this status, thank you for giving your love, thank you for showing your mercy upon us. Father, thank you Father. Many people are died because of this COVID-19 virus, but today we are alive because of your grace Father. Today we are alive because of your mercy Father. Thank you Dad, thank you Father, thank you for showing the everlasting love upon us Father. Today those who are watching the Facebook live, melt their hearts in Jesus name. Let everyone understand who is a real God, who is a true God in Jesus name Father. Thank you Dad, thank you Dad. Let they understand that how they have to control their tongue right now in Jesus name Father. Do the miracles in their families in Jesus name Father. Thank you Dad, thank you for giving this opportunity Father. Use me to glorify your name. In Jesus mighty glorious name we pray, amen. Yes, praise God, glory to Jesus. Yes, praise Lord. Okay, I'm really happy to meet you all once again in Jesus name. మరి యేసయ్య నామమున మీ అందరిని కలుసుకోవడం మరొకసారి చాలా సంతోషంగా ఉందండి. ఓకే, లెట్స్ సీ. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే we have the human virus in our heart. మన హృదయంలో మరి హ్యూమన్ వైరస్ అనేది ఉందండి. దాని గురించి మనము చూస్తున్నామండి. సో పార్ట్ 2 విల్ బి దేర్ టుడే. ఈరోజు పార్ట్ 2 మనం చూడబోతున్నాం. పార్ట్ 1 we have seen the ఐ వైరస్. మనం ఐ వైరస్ గురించి చూసి ఉన్నామండి. మనం ఈరోజు ఏం చూడబోతున్నాం? టంగ్ వైరస్, నాలుకకి వచ్చే వైరస్ గురించి మనం చూడబోతున్నామండి. నౌ we have to pluck away that in Jesus name. ఈరోజు ఆ నాలుక మీద ఉన్న ఆ వైరస్ని యేసు నామమున మనం బంధించి వేయాలండి. ఓకే, లెట్స్ సీ. ఒకసారి మనం చూద్దామండి. లెట్స్ గోస్ టు ద జోబ్ చాప్టర్. ఒకసారి యోబులోకి మనం వెళ్దామండి. ఒకసారి మనం యోబులోకి వెళ్దామండి. ఓకే, సో హియర్ we are going to see about the Job wife. మనం ఇక్కడ ఏం చూడబోతున్నామంటే యోబు భార్య గురించి మనం ఇక్కడ చూడబోతున్నామండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే యోబు భార్య గురించి. వి నో అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ ద జాబ్ లైఫ్. మనందరికీ తెలుసు అండి, యోబు జీవితం గురించి మనందరికీ తెలుసు. ఏమైందో కూడా మనకు అన్నీ తెలుసు అంటే దాని గురించి కూడా ఒకరోజు వాక్యం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద టంగ్ వైరస్. టంగ్ వైరస్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఆల్ అవర్ క్రిస్టియన్స్ హ్యావింగ్ దిస్ టంగ్ వైరస్. డూ యూ నో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సహోదరులారా, ఈ టంగ్ వైరస్ అనేది మన క్రైస్తవులలో అనేక మందికి ఉన్న ఒక పెద్ద వ్యాధిగా ఉందండి. ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై దిస్ టంగ్ వైరస్. ప్రతి ఒక్కరూ ఈ
లెట్స్ సీ దిస్. ఒకసారి మనం చూద్దాం. యు నో, ఓకే, నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద Job 2nd chapter and the 9th verse. Do you still hold fast your integrity? Curse God and die. But he said to her, you speak as a one of the foolish women, or speak to Shaul. తెలుగులో చూద్దామండి. ఇక్కడ మరి యోబు భార్య మరి ఏమంటుందో చూడండి ఒకసారి. లెట్స్ సీ, మనం చూద్దాము. 9th verse చూద్దాం. యోబు 2వ అధ్యాయం మరి 9వ అధ్యాయం మనం చూడబోతున్నాం. ఏమండి, నీవు ఇంకనూ యథార్థనను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనేను. ఆమె ఏం చెప్తుందంటే ఇక్కడండి, యు లీవ్ యువర్ వైజ్నెస్, నీకున్న యథార్థతను వదిలేసేయి, లీవ్ యువర్ ఇంటిగ్రిటీ వదిలేసి, యు కర్స్ జీసస్ అండ్ యు డై. మరి యేసుని శపించి మరి నువ్వు ఇప్పుడు ఏమంటుందండి, చచ్చిపోమంటుందండి. సి we are going to see the Job wife is having the tongue virus. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యోబు భార్యకి మరి నాలుక పైన వైరస్ ఉందండి. ఏంటంటే ఈ జీసస్ విల్ డూ ద గుడ్ టు హర్, యేసయ్యకి మంచిగా చేశాడు అనుకోండి, ఏదైనా మంచిగా హ్యావింగ్ ద బ్లెస్డ్ లైఫ్, దీవెనకరమైన జీవితాన్ని ఇచ్చాడు అనుకోండి, షీ విల్ బి బ్లెస్డ్. ఆమె ఏమిటంటే ఆమె ఎంత దీవింపబడుతుందంటే అంతగా దీవింపబడుతుంది. షీ విల్ గ్లోరీ జీసస్, యేసయ్యని ఎంతగానో మహిమపరుస్తుందండి. బట్ టుడే కానీ ఏమైంది, ఎవ్రీథింగ్ దే లాస్ట్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితంలో అన్నీ పోగొట్టుకున్నారు. దే లాస్ట్ దేర్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. దే లాస్ట్ దేర్ క్యాటిల్, మరి వాళ్ళ క్యాటిల్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. పక్షాతులు అన్నింటినీ పోగొట్టుకున్నారండి. సో వాట్ షీ వాజ్ ఫిల్డ్ విత్ ద డిప్రెషన్. ఆమె కృంగిపోయింది. అండ్ నాట్ ఓన్లీ దట్, షీ వాజ్ అటాక్డ్ బై ద డెవిల్. దురాత్మ చేత ఆమె నింపబడి ఉంది. షీ వాజ్ టెల్లింగ్, ఏమంటుందంటే యు కర్స్ జీసస్, యేసయ్య మీద నువ్వు నింద వేసి యేసయ్యని శపించి యు డై, నువ్వు చనిపో అంటుంది. నౌ సీ, ఇప్పుడు ఏమన్నా చూస్తున్నామంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే సహోదరుడా, ఇఫ్ యూ డస్ నాట్ గెట్ ద జాబ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఉద్యోగం రాలేదనుకోండి, ఆర్ ఎదర్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు ఆర్ నాట్ గెటింగ్ టుడే, నీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నావో అది నువ్వు పొందలేని స్థితిలో ఉన్నామనుకోండి, అట్ ద టైం అప్పుడు ఏం చేస్తున్నామంటే ఇమ్మీడియట్లీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ కర్సింగ్ జీసస్, వీఆర్ స్టార్టెడ్ కర్సింగ్ ద జీసస్. మనం యేసయ్య మీద మరి యేసుని శపిస్తూ ఉన్నామండి. వీఆర్ బ్లేమింగ్ జీసస్, యేసయ్యని మనం నింద వేస్తూ ఉన్నామండి. నౌ ద వరల్డ్ ఈస్ బ్లేమింగ్ ద జీసస్, మెనీ క్రిస్టియన్స్ ఆర్ బ్లేమింగ్ ద జీసస్ రైట్ నౌ. అనేక మంది ఇప్పుడు యేసయ్య మీద నింద వేస్తూ ఉన్నారండి. వై దిస్ COVID-19, జీసస్ ఈజ్ నాట్ స్టాప్ బై COVID-19, ఎందుకు యేసయ్య ఆపట్లేదు. సమ్ పీపుల్ ఆర్ కర్సింగ్ జీసస్, ఇప్పుడు కూడా యేసయ్యని వాళ్ళు శపిస్తూ ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే యేసయ్యని శపిస్తూ ఉన్నారండి. మెనీ క్రిస్టియన్స్, క్రైస్తవులు అనేవాళ్ళండి. మనమే చూసుకున్నామండి. ఈ గాడ్ విల్ గివ్ యూ ద గుడ్ వాట్ ఎవర్ యూ నీడ్. నీకు ఏదైతే కావాలో నువ్వేమన్నా ఉందనుకోండి, సపోజ్ యూ వాంట్ టు బై ద మొబైల్, నీకు మొబైల్ ఉందనుకోండి, యూ వాంట్ టు బై ద గుడ్ లేటెస్ట్ మొబైల్, మంచి మొబైల్ కావాలనుకోండి, దెన్ యూ విల్ ఆస్క్ జీసస్. నువ్వు యేసయ్యని అడిగావండి, ఓకే, యూ ఆస్క్ జీసస్, యేసయ్యని అడిగే, జీసస్ ఐ నీడ్ దిస్ మొబైల్, యేసయ్య నాకు ఈ మొబైల్ కావాలి, విల్ యూ ప్లీజ్ గివ్ మీ, నాకు ఇస్తావా అని అడిగారనుకోండి, then Jesus will say, yes, no, this mobile is not good, my dear son, na priya kumaruda, my dear daughter, na priya kumarte, ee mobile manchidi kaadu, this is affected by the so many viruses inside. ఆ వైరస్లు అనేకం ఉన్నాయి దాంట్లో, అందుకే వద్దులే ఈ మొబైల్, ఐ విల్ గివ్ ద లేటెస్ట్ న్యూ మొబైల్, అంతకంటే మంచి మొబైల్ని, అంతకంటే బ్లెస్సింగ్ మొబైల్, ఇంకా మంచి మొబైల్ని, మంచి ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను అంటే, నో, ఐ నీడ్ దట్ ఓన్లీ జీసస్, యేసయ్య నాకు అదే కావాలి, I need that only Jesus, యేసయ్య నాకు అదే కావాలి, I need that mobile, ఆ మొబైలే కావాలి, I need that Apple iPhone only, నాకు ఐఫోన్ మొబైలే కావాలి, I don't want another mobile, నాకు వేరే మొబైల్ అక్కర్లేదు. సో వీఆర్ ఆస్కింగ్ ద జీసస్, మనం యేసయ్యని విధంగా అడుగుతున్నామండి, లైక్ కిడ్స్ పిల్లల్లాగా అడుగుతున్నామండి. సో యూ జీసస్ విల్ నాట్ గివ్ దట్ మొబైల్ టు యువర్ హ్యాండ్స్. మరి యేసయ్య నీకు ఇవ్వలేదనుకోండి, ఆ మొబైల్ నీ చేతికి ఇవ్వలేదనుకోండి, ఇమ్మీడియట్లీ వెంటనే ఏం చేస్తున్నాం, వీఆర్ బ్లేమింగ్ జీసస్, యేసయ్య మీద నిందలు వేసేస్తున్నామండి. జీసస్ ఈజ్ నాట్ గివెన్ దిస్ మొబైల్, యేసయ్య నాకు ఇవ్వలేదు, జీసస్ ఈజ్ నాట్ గివెన్ దిస్, ఈ మొబైల్ నాకు ఇవ్వలేదు. హౌ ఫెరోషియస్ గాడ్, ఎంత క్రూరమైన దేవుడు. జీసస్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్ మై నీడ్స్, యేసయ్య నా కోరికను తీర్చట్లేదు, హీ వాజ్ నాట్ ఫుల్ఫిల్ మై డిజైర్స్, నా కోరికలు యేసయ్య తీర్చట్లేదు. జీసస్ ఈజ్ నాట్ గివింగ్ మీ ద జాబ్, ఆ ఉద్యోగం యేసయ్య నాకు ఇవ్వట్లేదు. జీసస్ ఈజ్ నాట్ గివింగ్ దట్ గర్ల్ టు మ్యారీ, ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేసుకోవడానికి ఇవ్వట్లేదు, ఆర్ బాయ్ టు మ్యారీ, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇవ్వట్లేదు. అయ్యో, హౌ క్యాన్ ఐ లీ, నేను ఇంకేంటి టు కర్స్, ఇంకేం చేస్తారు, వెంటనే ఏం చేస్తున్నారంటే యేసయ్యని చెప్పించేస్తున్నారంటే. యువర్ సేమ్ యోబు వైఫ్, యోబు భార్య కూడా సేమ్ దాని, ఇక్కడ కూడా అదే
చేసిందండి. షీ వాజ్ రిచ్. ఆమె ధనవంతురాలుగా ఉన్నప్పుడు షీ వాజ్ ప్రైజ్డ్ జీసస్ ఏ లార్డ్. యేసయ్యను ఎంతగానో గణపరిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామండి. నౌ షీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఆమె పోగొట్టుకుంది కాబట్టి నౌ షీ స్టార్టెడ్ కర్సింగ్ ద జీసస్. యేసయ్యనే ఆమె నింద వేస్తుందండి, ఆమె యేసుని శపిస్తుందండి. And she is giving that wicked words. She is telling the wicked words to her husband too. మరి భర్తకు కూడా చెప్తూ ఉందండి. ఏమని చెప్తుందంటే చెడు మాటలు చెప్తూ ఉందండి. ఎందుకు నువ్వు ఇంకా యథార్థవంతుడిగా ఎందుకుంటావు, నువ్వు చచ్చిపో, ఇంకా ఎందుకు యేసయ్య ఏం చేశాడు, నేనేం కాపాడాడు, యు డై నువ్వు చనిపో, జీసస్ డస్ నాట్ డన్ ఎనీథింగ్, ఏం చేయలేదు. సీ టుడే యు ఆర్ హ్యావింగ్ దిస్ డిసీజ్, నీకు ఇట్లాగా అనారోగ్యము కలిగి ఉంది. సీ హౌ యు ఆర్, ఎలా ఉన్నావో చూసుకోకసారి. యు బ్లేమ్ జీసస్, యేసయ్య మీద యు బ్లేమ్ గాడ్, యేసయ్య మీద నిందేసి యు డై, నువ్వు చనిపో. నౌ ద క్రిస్టియన్స్, క్రైస్తవులు అనే వాళ్ళండి, నౌ దట్ కండిషన్, మనమందరం అలాంటి కండిషన్, ఆల్ ద పీపుల్ ఆర్ ఇన్ దట్ కండిషన్, అలానే ఉన్నామండి. If Jesus is not giving you the anything whatever you needed in your life, my dear brother and sister, సహోదరి సహోదరుడా, యేసయ్య ఏదన్నా మీ జీవితంలో ఇవ్వలేదు అంటే వెంటనే మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ స్టార్టెడ్ కర్సింగ్ ద జీసస్. యేసయ్యని శపిచ్చేస్తూ ఉన్నారండి. యు ఆర్ బ్లేమింగ్ జీసస్. యేసయ్యని మరి ఏం చేస్తున్నారు, శపిస్తున్నారు. యు స్టాప్ ద చర్చ్, మరి మందిరానికి వెళ్ళడం మానేస్తున్నారండి. స్టాప్ విత్ టాకింగ్ విత్ పాస్టర్స్, ఆ దైవ సేవకులతో మాట్లాడడం మానివేస్తున్నారండి. యు స్టాప్ గివింగ్ ద థాంక్స్, మరి దశమ భాగాలు ఇవ్వడం ఆపివేస్తున్నారండి. ఓన్లీ ఫర్ ద గుడ్నెస్ ఓన్లీ యూ విల్ యూజ్ జీసస్. అంటే మంచికి మాత్రమే నువ్వు యేసయ్యని వాడుకుంటావా? If Jesus will not give you the right things, మంచిగా నీకు నువ్వు అనుకున్నవి నువ్వు కోరుకున్నవి ఇకపోతే, if Jesus not given your heart desire to fulfill, మరి నీ జీవితంలో నువ్వు కోరుకున్న కోరికలు తీరకపోతే వెంటనే యూ స్టార్టెడ్ బ్లేమింగ్ ద జీసస్. యేసయ్య మీద నిందలు వేస్తారా? హౌ సాడ్, ఎంత బాధకరం అండి ఇది. We must know what we are doing, my dear brothers and sisters. సహోదరులను మనం గ్రహించాలండి. దిస్ టంగ్ వైరస్, ఈ టంగ్ వైరస్ అనేది, ఈ నాలుక మీద ఉన్న ఈ వైరస్ అనేది ఆల్వేస్ ఏం చేస్తుందంటే స్టార్టెడ్ కర్సింగ్ ద అదర్స్. అవతల వాళ్ళని ఎప్పుడు కూడా శపించే విధంగా ఉంటుందండి. ఆల్వేస్ యువర్ టంగ్, నీ నాలుక ఎలా ఉంటుందంటే ఎనిమీ డెవిల్ విల్ క్యాప్చర్ యువర్ టంగ్. నీకు తెలుసు కదా నీ నాలుక మరి అపవాది చేత బంధింపబడింది కాబట్టి ఆల్వేస్ యూ లవ్ టు సే ద లైస్. అబద్ధాలు చెప్పాలంటే మనకు చాలా ఇష్టం అండి. ఆల్వేస్ బ్లేమింగ్ ద అదర్స్, దట్ ఈస్ వెరీ హ్యాపీ టు అస్. అవతల వాళ్ళ మీద నిందలు వేయాలంటే ఎంతో ఇష్టం అండి. బ్లేమింగ్ ద జీసస్ ఆల్సో, యేసయ్య మీద నిందలు వేయాలి. బ్లేమింగ్ ద పాస్టర్, సేవకుల మీద నిందలు వేయాలన్న వెరీ హ్యాపీ. సమ్ పీపుల్, సమ్ బిలీవర్స్, కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే అండి, టు బ్లేమ్ ద అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, మరి దేవుని చేత అభిషేకింపబడిన సేవకులను, ఆర్ ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులను ఆల్వేస్ బ్లేమింగ్, అప్పుడు కూడా వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారండి. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద క్యారెక్టర్? ఆ క్యారెక్టర్ ఏంటిదో తెలుసానండి? దట్ ఈస్ ద డెవిల్ క్యారెక్టర్. అది దురాత్మ క్యారెక్టర్ అండి. అది దురాత్మ స్వభావం అండి. టు బ్లేమ్ అదర్స్, అవతల మన నిందలు వేయడం అండి. కర్సింగ్ అదర్స్, అవతల మన శపించడం అండి. ఇన్నోసెంట్లీ దే డస్ నాట్ డన్ ఎనీథింగ్. వాళ్ళు ఏ అమాయకంగా వాళ్ళు ఏదో పొరపాటు సంథింగ్ ఇన్నోసెంట్లీ దే వాజ్ మేబీ సమ్ మిస్టేక్స్, చిన్న వాళ్ళు తప్పులు చేసి ఉంటే వాట్ యూ విల్ డూ, నువ్వేం చేస్తావు, యూ విల్ టేక్ దట్ బిగ్ ఇష్యూ, పెద్దగా చేసేస్తారండి. హౌ హారబుల్ కండిషన్స్ వరల్డ్ ఈజ్ మూవింగ్. ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉందండి ఇప్పుడు ఈ లోకం. వి మస్ట్ నో, మనం తెలుసుకోవాలండి. Tongue virus is there upon every believer, every Facebook viewer who are watching today this Facebook live. ఈ Facebook live చూసిన మీ అందరిలో ఈ టంగ్ వైరస్ అనేది చాలా బలంగా ఉందండి. ఇమ్మీడియట్లీ యూ విల్ కర్స్ ద జీసస్, వెంటనే శపిస్తావు. ఇమ్మీడియట్లీ యూ విల్ బ్లేమ్ జీసస్, వెంటనే యేసయ్య మీద నింద వేస్తావు. ఇమ్మీడియట్లీ యూ విల్ సే దట్ జీసస్ ఐ విల్ డై, యేసయ్య నేను చనిపోతాను, బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ మీ జాబ్, నాకు ఉద్యోగం మీరు ఇవ్వలేదు, బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ మీ ద రైట్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, మంచి జీవిత భాగస్వామి నాకు మీరు ఇవ్వలేదు. యూ డస్ నాట్ గివెన్ దట్ సీట్ టు మీ, ఆ సీట్ నాకు ఇవ్వలేదు. యూ డస్ నాట్ గివెన్ దట్ కాలేజ్ సీట్ టు మీ, మరి కళాశాలలో నాకు సీట్ మీరు ఇవ్వలేదు. యూ డస్ నాట్ గివెన్ మీ ద ఎంబీబీఎస్ సీట్ నాకు రాలేదు. You will say in one time ఏమో I cannot go to the abroad, I cannot go to the USA, అమెరికాకి నేను వెళ్ళలేకపోయాను. I cannot go any places, నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. Jesus, why you done my life like this? యేసయ్య ఎందుకు నా జీవితాన్ని మీరు ఇలాగ చేసేసారు? What I have done, నేను ఏం చేశాను, నేను ఏం పాపం చేశాను?
The people are started blaming the Jesus a lot. యేసయ్య మీద నిందలేయడమే పనిగా పెట్టుకుని ఉన్నారండి చాలా మంది. ఓన్లీ ఫర్ ద గుడ్నెస్ వి విల్ యూజ్ ద జీసస్. మంచికి మాత్రమే వాడుకుంటాం. ఇఫ్ యూ గెట్ ద ఎంబీబీఎస్ సీట్ నీకు వచ్చేసిందంటే, ఆర్ ఇఫ్ యూ మ్యారీ ద యువర్ గర్ల్ ఫ్రెండ్, నీ ప్రేయసిని, నీ ప్రేమికుడిని నువ్వు పెళ్ళాన్నావంటే యుల్ బి వెరీ హ్యాపీ, ఎంతో ఆనందంగా ఉంటావండి. యుల్ బి వెరీ హ్యాపీ, ఎంతో సంతోషంగా ఉంటారండి. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద జీసస్ విల్, అది యేసయ్య చిత్తం కాదనుకోండి. ఓకే, జీసస్ వాంట్స్ టు గివ్ యూ ద వండర్ఫుల్ జాబ్, మంచి ఉద్యోగం యేసయ్య నీకు ఇవ్వాలనుకున్నాడు. సో జీసస్ వాజ్ నాట్ గివెన్ యూ పర్మిట్ టు గో టు ద యునైటెడ్ స్టేట్స్. మరి అమెరికాకి కానీ ఆర్ లండన్కి, యూకేకి వెళ్ళడానికి కానీ యేసయ్య పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి. ఎందుకంటే యేసయ్య నేను ఇక్కడ ఇండియాలోనే దీవించాలనుకున్నాడు అనుకోండి. దెన్ యూ హ్యావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మీరు లోబడాలి. యూ హ్యావ్ టు ఒబే ద జీసస్. యేసయ్యకి మీరు లోబడాలండి. జోబ్ వాస్ డన్ దట్ ఓన్లీ. యోబ్ అదే చేశాడండి. హీ వాజ్ ఒబేడ్ ద జీసస్ అట్ దట్ టైమ్. ఆయన అలాంటి సమయంలో కూడా, అలాంటి ఆ రోగంతో పీడిపోతా భయంకరమైన వ్యాధితో ఉన్నప్పటికీ హీ వాజ్ ఒబేయింగ్ జీసస్. యేసయ్యకి లోబడుతూనే ఉన్నాడండి. He does not use his tongue. ఆయన నాలుక ఓపెన్ చేసి, he does not open his mouth. ఆయన నాలుక తెరిచి, he does not he never, మీకు తెలుసా ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా he never committed the sin with his tongue. ఎప్పుడు కూడా తన నాలుకతోటి పాపమైన చేయలేదండి. He does not curse the Jesus. యేసయ్యని ఎప్పుడు కూడా ఆయన శపించలేదండి. Jesus, you was done me like this. ఇలా నువ్వు చేసేసావు. What I have done, నేనేం చేశాను? I lost all my kids. నా పిల్లలందరూ నేను పోగొట్టుకున్నాను. I lost everything. I lost all my richness. నా ధనానంతా నేను పోగొట్టుకున్నాను. Why you done like that? ఎందుకు నువ్వు ఇలాగ చేశావు? Take me, నన్ను చంపేసేయి. Kill me, నన్ను చంపేసేయి. Give me death, నాకు మరణం ఇవ్వమని Job does not ask. యోబు అడగలేదండి. బట్ ద పీపుల్, కానీ మనుషులు అడుగుతున్నారండి. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద 10th ఎగ్జామ్స్, 10వ తరగతిలో నువ్వు ఫెయిల్ అయిపోతే యూ ఆర్ టేకింగ్ ద స్టెప్. ఏ స్టెప్ తీసుకున్నావు అంటే, ఐ వాంట్ అటెంప్ట్ ద సూసైడ్. నేను ఆత్మహత్య చేసేసుకోవాలి. ఐ వాంట్ టు ఎండ్ అప్ మై లైఫ్. నా జీవితాన్ని నేను ముగించేయాలి. ఇఫ్ యు ఆర్ లవ్ ఫెయిల్యూర్, నువ్వు ప్రేమలో విఫలమైపోయావంటే, యంగ్స్టర్స్, యవ్వనస్తులు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులు, దే వాస్ కమిటెడ్ ద సూసైడ్. ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారండి. హౌ హారబుల్, ఎంత భయంకరంగా ఉందండి. టంగ్ వైరస్, ఈ టంగ్ వైరస్ అనేది ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ యంగ్ లైఫ్. నీ యవ్వన జీవితాన్ని పాడు చేస్తుంది. హూ ఈస్ గివెన్ యూ దిస్ టంగ్? ఇక నాలుక ఎవరు ఇచ్చారండి నీకు? జీసస్ ఈస్ గివెన్ యూ దిస్ టంగ్. యేసయ్య నీకు నాలుక ఇచ్చాడు. వై జీసస్ ఈస్ గివెన్ దిస్ టంగ్? యేసయ్య ఎందుకు ఇచ్చాడండి ఈ నాలుక? టు బ్లేమ్ యువర్ హస్బెండ్, నీ భర్త మీద నిందలేయడానిక? టు బ్లేమ్ యువర్ వైఫ్, నీ భార్య మీద నిందలు వేయడానిక? టు బ్లేమ్ ద నైబర్స్, ఇరుగు పొరుగు వాళ్ళ మీద నిందలు వేయడానిక? టు బ్లేమ్ ద జీసస్, యేసయ్య మీద నిందలు వేయడానిక? టు బ్లేమ్ ద పాస్టర్, సేవకుల మీద నిందలు వేయడానిక? టు బ్లేమ్ యువర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, సహోదరుల పైన నిందలు వేయడానిక? టు బ్లేమ్ ద చర్చ్, మందిరాన్ని నిందలు వేయడానిక? వై జీసస్ ఈస్ గివింగ్ యూ ద టంగ్? ఎందుకు ఇచ్చాడండి యేసయ్య నాలుక నీకు? టు గ్లోరిఫై జీసస్, యేసయ్య మహిమపరచాలి. బై దిస్ టంగ్, ఈ నాలుకతోటి యు హావ్ టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రపంచమంతా ప్రకటించడానికి యేసయ్య నీకు నాలుక ఇచ్చాడండి. నాట్ టు ఈట్ ద ఆల్కహాల్ తాగడానికి కాదండి. నాట్ టు డ్రింక్, తాగడానికి కాదండి. నాట్ టు స్మోక్, మరి పొగ పీల్చడానికి కాదండి. నాట్ టు టేక్ ద డ్రగ్ అడిక్షన్, మరి మధుపానీయాలు తీసుకోవడానికి కాదండి. నాట్ టు ఈట్ ద కిల్లీస్ తినడానికి కాదండి. నాట్ టు బిఫోర్ ద మ్యారేజ్, పెళ్లి కాకుండా ముందే నాట్ టు కిస్ ద బాయ్ అండ్ గర్ల్, అమ్మాయిని అబ్బాయిని ముద్దు పెట్టుకోవడం కాదండి. నాట్ టు డూ ద సెక్షువల్ అడిక్టెడ్ టు దెమ్, వాళ్ళతోటి లైంగికంగా వాళ్ళతోటి పాల్గొనడం కాదండి. వై జీసస్ ఇస్ గివెన్ యూ ద టంగ్? ఎందుకు యేసయ్యనికి నాలుక ఇచ్చాడు? హల్లెలూయా. ఎందుకు యేసయ్యనికి నాలుక ఇచ్చాడండి? టు వర్షిప్ జీసస్, యేసయ్యని ఆరాధించడానికండి. బై యువర్ టంగ్, నీ నాలుకతోటి యు హావ్ టు ప్రైజ్ జీసస్. నువ్వు యేసయ్యని ఆరాధించాలండి. బై యువర్ టంగ్, నీ నాలుకతోటి యు హావ్ టు గ్లోరిఫై జీసస్, యేసయ్యని మహిమపరచాలండి. బట్ ఇన్స్టెంట్ ఆఫ్ దట్, దానికి బదులుగా యువర్ సింగింగ్ ద మూవీ సాంగ్, సినిమా పాటలు పాడడం చాలా ఇష్టం నీకు. సినిమా పాటలు పాడడం చాలా ఇష్టంగా ఉంది మనకి. ఇన్ దిస్ టంగ్, ఈ నాలుకతోటి, దిస్ టంగ్ ఈజ్ అ సర్పెంట్. మీకు తెలుసా ఈ నాలుక ఇప్పుడు పాము వలె ఉందండి. ఆల్వేస్ టెల్లింగ్ ద లైస్, అబద్ధాలు చెప్పి ఆల్వేస్ చీటింగ్ ద అదర్స్ త్రూ బై దిస్ టంగ్. ఇది నాలుకతో అనేక మందిని మోసగించి, డిసీవింగ్ ద అదర్స్, అందరిని మోసగించుకుంటూ, డూయింగ్ ద స్టీలింగ్, దొంగతనం చేసుకుంటూ,
చీటింగ్ ద వైఫ్, భార్యని మోసగించుకుంటూ, డిసీవింగ్ ద హస్బెండ్, మరి భర్తని మోసగించుకుంటూ, డిసీవింగ్ ద చిల్డ్రన్, పిల్లల్ని మోసగించుకుంటూ, వాట్ ఈస్ హ్యాపెన్? ఇప్పుడు నీ నాలుక ఎలా అయిపోయిందండి? Jesus is created your tongue as a very holy way, my dear brothers and sisters. సహోదరి సహోదరుడా, మరి నీ నాలుకని యేసయ్య ఎంతో పరిశుద్ధంగా మరి యేసయ్య దీన్ని ఏం చేశాడంటే క్రియేట్ చేసి ఉన్నాడండి, సృష్టించి ఉన్నాడండి. నీ నాలుకని ఎంతో పరిశుద్ధంగా యేసయ్య క్రియేట్ చేసి ఉన్నాడండి. యు మస్ట్ నో దట్, నువ్వు తెలుసుకోవాలి. బై దిస్ టంగ్, ఈ నాలుకతో గో అవుట్ సైడ్, బయటికి వెళ్ళు, ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం గురించి చెప్పు, టెల్ టు యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులకి చెప్పు. త్రూ బై దిస్ టంగ్, ఈ నాలుకతోటి యు గో అండ్ యు గో టు ద కాలేజెస్, నువ్వు కాలేజెస్కి వెళ్తూ నువ్వు కాలేజెస్కి వెళ్ళు, యు గో టు ద బైబిల్ కాలేజ్కి వెళ్ళు, వే అండ్ ఎస్పెషల్లీ యు గో వేర్ ఎవర్ యూ విల్ గెట్ ద టైం, ఎప్పుడు నీకు సమయం ఉంటే అప్పుడు గో బయట మీరు వెళ్ళండి, ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యేసయ్య వాక్యాన్ని మీరు చెప్పండి. త్రూ బై దిస్ టంగ్, ఈ నాలుకతోటి యు సింగ్ జీసస్ సాంగ్స్, యేసయ్య పాటలు పాడండి, వర్షిప్ ద జీసస్, యేసయ్యని ఆరాధించండి. క్లాప్ విత్ యువర్ హ్యాండ్స్, మీ చేతులతోటి యేసయ్యకి చప్పట్లు కొట్టండి. బై యువర్ టంగ్, నీ నాలుకతోటే. యు నో వన్ థింగ్, మీకు తెలుసా? యు హ్యావ్ ద అథారిటీ ఇన్ యువర్ టంగ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి సహోదరుడా, మీ నాలుక పైన మరి ఏముందో తెలుసానండి? మీకు అధికారం అనేది యేసయ్య ఇచ్చి ఉన్నాడండి. త్రూ బై దిస్ టంగ్, ఈ నాలుకతోటి, బై యువర్ టంగ్, నీ నాలుకతోటి యూ కెన్ కర్స్ ద డీమోన్స్, మరి అపవాది క్రియల్ని, అపవాది శక్తుల్ని మీరు బంధించి వేయగలుగుతారండి. యూ హ్యావ్ దట్ అథారిటీ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి సహోదరులకు మీకు ఆ అధికారం యేసయ్య ఇచ్చి ఉన్నాడండి. బట్ యు ఆర్ లూజింగ్ దట్, దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. బికాస్ ఎందుకంటే సేయింగ్ ద లైస్, అబద్ధాలు చెప్తూ, సింగింగ్ ద మూవీ సాంగ్, సినిమా పాటలు పాడుకుంటూ, ఎంటర్టైనింగ్ యువర్ టంగ్ ఫర్ ఆల్ ద వరల్డీ ఫిల్తీ థింగ్స్, లోకానుసారమైన లోకక్రియలన్నిటికీ నీ నాలుకని బానిసగా చేసి, యు వాజ్ గివెన్ ద అథారిటీ టు ద డీమోన్ టు లీడ్ యువర్ టంగ్, అపవాదికి నీ నాలుక పైన అధికారం ఇచ్చేసి యు ఆర్ స్పాయిలింగ్ ఇట్, నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావు. యు మస్ట్ అండర్స్టాండ్, నువ్వు తెలుసుకోవాలి. జో వైఫ్, మరి యోబు భార్యను మనం ఇక్కడ చూస్తున్నాము, హూమ్ షీ వాజ్ గివెన్ ద అథారిటీ అపాన్ హర్ టంగ్, మా నాలుక పైన ఎవరికి అధికారం ఇచ్చి ఉందండి? జీసస్ యేసయ్యకి అధికారం ఇచ్చి ఉందా? నో. షీ వాజ్ గివెన్ ద అథారిటీ టు ద డీమోన్స్, అపవాదికి ఆమె నాలుక పైన అధికారం ఇచ్చి ఉందండి. బికాస్ ఎందుకంటే సంబడి ఈజ్ స్పోకింగ్ అబౌట్ ద డెత్, మరణం గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారంటే త్రూ బై దిస్ టంగ్, ఈ నాలుకతోటి నువ్వు మరణం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే దట్ ఈస్ నాట్ యువర్ టంగ్, అది నీ నాలుక కాదు. అప్పటి నుంచి ఇట్ ఈస్ అ డీమోనిక్ టంగ్, అది అపవాది నాలుక అయిపోతుందండి. యూఆర్ సేయింగ్ ద లైస్, అబద్ధాలు నువ్వు చెప్తున్నావంటే, యూఆర్ డిసీవింగ్ అదర్స్, అవతల వాళ్ళని నువ్వు మోసగిస్తున్నావంటే త్రూ బై దిస్ టంగ్, ఈ నాలుకతోటి. సో ఇట్ ఈస్ నాట్ యువర్ టంగ్, అది నీ నాలుక కాదు. ఇట్ ఈస్ నాట్ ద హోలీ టంగ్, పరిశుద్ధ నాలుక కాదది. యు నో జీసస్ క్రియేటెడ్ ఇట్స్ వెరీ హోలీ, ఎంతో పరిశుద్ధంగా యేసయ్య నీకు ఆ నాలుక ఇచ్చి ఉన్నాడు. బట్ బై ద సిన్ఫుల్, ఇట్స్ బికమ్ ద సిన్ఫుల్ టంగ్ రైట్ నౌ. ఇప్పుడు ఏమైపోయిందంటే నీ నాలుక, యువర్ టంగ్, నీ నాలుక, వాట్ హ్యాపెన్, ఏమైందండి? సిన్ఫుల్ టంగ్ ఏమైపోయిందండి? పాపపూరితమైన నాలుక, ఆల్వేస్ కర్సింగ్ అదర్స్, అవతల వాళ్ళని శపిస్తూనే ఉండే నాలుక, ఆల్వేస్ బ్లేమింగ్ జీసస్, ఎప్పుడు కూడా యేసయ్య మీద నిందలు వేసే నాలుకగా, ఆల్వేస్ రిజాయిసింగ్ ఇన్ ద మూవీ సాంగ్, సినిమా పాటలలో, ఆల్వేస్ రిజాయిసింగ్ ఇన్ ద మూవీ సీరియల్స్, సినిమా మాటలు మాట్లాడుకుంటూ, సినిమా పాటలు వింటూ, సీరియల్ సాంగ్స్ పాడుకుంటూ, ఎంజాయింగ్ ఇన్ ఇట్, వాటిలో ఆనందించుకుంటూ, ఆల్వేస్ డ్రింకింగ్, తాగుకుంటూ, ఆల్వేస్ స్మోకింగ్, పొగ పీల్చుకుంటూ, సిన్ఫుల్ టంగ్, పాపపూరితమైన నాలుకగా అయిపోయి ఉన్నదండి. యు మస్ట్ అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులు మీరు తెలుసుకోవాలండి. సో దిస్ టంగ్ వైరస్, ఈ నాలుక మీద ఉన్న ఈ వైరస్ ని టుడే ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున యు హావ్ టు ప్లక్ అవే, దీన్ని నువ్వు పారదోలాలి బయటికి. రీబా షియారాబా సీకారాబా బాబా ఓరికా బాబా బాబా, ఈ నాలుక పైన ఉన్న ఈ వైరస్ నువ్వు పారదోలాలండి. ఆస్క్ జీసస్ టు కమ్ అపాన్ యువర్ టంగ్, నీ నాలుక పైన యేసుని రమ్మని అడగండి. దట్ యువర్ లిప్స్, నీ నా పెదాలు, యువర్ టంగ్, నీ నాలుక, ఇట్ హ్యాస్ టు ఏమైపోవాలంటే ఇట్ హ్యాస్ టు షెడ్ విత్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య విలువైన రక్తము నీ నాలుక పైన పడాలండి. హల్లెలూయా. యేసయ్య విలువైన రక్తము నీ నాలుక పైనకి రావాలండి. ఇట్ హ్యాస్ టు క్లీన్స్ ఆల్ యువర్ సిన్ఫుల్ టంగ్. అప్పుడు
ఏమవుతుందంటే పాపపూరితమైన నీ నాలుక అంత పరిశుద్ధపరచబడుతుందండి. ఇట్స్ బికమ్ ద హోలీ టంగ్. పరిశుద్ధంగా మార్చబడుతుందండి నీ నాలుక. అట్ ద టైమ్ వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందండి, బై దిస్ టంగ్, బై యువర్ టంగ్, నీ నాలుకతోటి యూ విల్ గ్లోరిఫై జీసస్ డైలీ. యేసయ్యను మహిమపరుస్తావు. యూ విల్ వర్షిప్ జీసస్ డైలీ. యేసయ్యను ఆరాధిస్తావు త్రూ బై యువర్ టంగ్. నీ నాలుకతోటి యూ విల్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మీరు చెప్తారు. యూ విల్ గో అవుట్ ఆఫ్ ద లోకంలోకి వెళ్ళి యూ విల్ ప్రీచ్ అబౌట్ ద జీసస్. నువ్వు యేసయ్య గురించి నువ్వు చెప్తావండి. ఇన్ యువర్ టంగ్, ఇంకా నువ్వు నీ నాలుకతోటి యూ కెనాట్ సే ద అబద్ధాలు నువ్వు చెప్పలేవు. యూ కెనాట్ సే ద లైస్, నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పలేవు. యూ కెనాట్ డిసీవ్ అదర్స్, అవతల వాళ్ళు ఇంకా మోసగించలేవు. You cannot sing the movie song, సినిమా పాటలు ఇంకా పాడలేవు. You cannot sing the serial songs నువ్వు ఇంకా పాడలేవు. You cannot drink, ఇంకా తాగలేవు. You cannot smoke, ఇంకా పొగ పీల్చలేవు. బికాస్ ఎందుకంటే you have to, when you give the authority to the Holy Spirit upon your tongue, then you cannot do the sin again. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి నీ నాలుక పైన నువ్వు అధికారం ఇస్తావో, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరి సహోదరుడా, మై డియర్ మదర్ అండ్ ఫాదర్, నా తండ్రి నా తల్లి, ఇఫ్ యూ గివ్ దట్ అథారిటీ, ఈ రోజు నువ్వు అధికారం ఇస్తే పరిశుద్ధాత్మ దేవునికి నీ నాలుక పైన ఇంకా నువ్వు ఇంకా పాపం చేయలేవండి. నీ నాలుకతో ఇంకా పాపం అనేది చేయలేరండి. బికాస్ ఎందుకంటే హోలీ స్పిరిట్ గాడ్ విల్ గాడ్ యువర్ టంగ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ నాలుకని కాపాడుతూ ఉంటారండి. యూ కెనాట్ డూ ద సిన్స్ అగైన్. ఇంకా మళ్ళీ అప్పుడు నువ్వు పాపం చేయలేవు. ఫ్లెష్లీ టంగ్ విల్ బి రెబ్యూక్ ఇన్ జీసస్ నేమ్. మరి లోకానుసారమైన నాలుక ఏమవుతుందంటే పారవేయబడుతుందండి. హోలీ టంగ్, పరిశుద్ధమైన నాలుక మీరే వస్తుందండి. నీ పెదవులపై మరి నీలోకి ఏమొస్తుందంటే పరిశుద్ధమైన నాలుక అనేది వస్తుందండి. డైలీ యూ కెన్ ప్రీచ్ ద బైబిల్. దేవుని వాక్యాన్ని నువ్వు అనుదినం చెప్తావండి. యూ విల్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులతో నువ్వు చెప్తావు. యూ విల్ షేర్ విత్ యువర్ వైఫ్, నీ భార్యతో నువ్వు చెప్తావు. యూ విల్ షేర్ విత్ యువర్ హస్బెండ్, నీ భర్తతో నువ్వు చెప్తావు. యూ విల్ షేర్ విత్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లలతో నువ్వు చెప్తావు. యూ విల్ షేర్ విత్ యువర్ నైబర్స్, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు చెప్తావు. What a great opportunity that Jesus was given you, my dear friends and my dear brothers and sisters. స్నేహితులారా, సహోదరి సహోదరులారా, యేసయ్య ఎంత అద్భుతమైన అధికారం నీకు ఇచ్చి ఉన్నారండి. యూటిలైజ్ యువర్ టంగ్ టు గ్లోరిఫై జీసస్. నీవు ఇప్పుడు నాలుకని నువ్వు దేనికోసం వినియోగించాలంటే యేసయ్యని మహిమపరచడానికండి. హల్లెలూయా. యేసయ్యని మహిమపరచడానికండి. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. మరి యోబు భార్య ఇక్కడ ఏమైందండి, షీ వాజ్ కర్స్డ్ లైక్ దట్ గాడ్. ఆమె దేవుని శపించిందమ్మ. షీ వాజ్ బ్లేమ్ ద జీసస్. యేసయ్యని ఆమె ఎంతగా శపించిందో చూస్తున్నామండి. యూ షుడ్ నాట్ బి లైక్ జోబ్ వైఫ్. మరి యోబు భార్యలాగా మీరు ఉండకూడదండి. మై డియర్ సిస్టర్స్, నా సహోదరులారా, ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైన వాళ్ళలారా, యూ షుడ్ నాట్ బి లైక్ దట్. అలాంటి వ్యక్తులుగా మీరు ఉండకూడదండి. డోంట్ కర్స్ యువర్ హస్బెండ్. నీ భర్తని నువ్వు శపించొద్దమ్మా. Don't curse your husband. నీ భర్తను శపించొద్దు. If that does not given you anything, whatever you need it in your life, నీ జీవితంలో నీకు ఏదైనా కావాలంటే వాళ్ళు ఇవ్వలేదు అంటే దెన్ మనుషులు ఏం చేస్తారు, భార్య ఏం చేస్తుందంటే షీ స్టార్టెడ్ కర్సింగ్ సమ్ వైఫ్స్. అంటే కొంతమంది భార్యలు అలా ఉంటారండి, కర్సింగ్ ద హస్బెండ్, భర్తను శపిస్తూ ఉంటారు. ఐ వాజ్ మ్యారీడ్ యూ లైక్ దిస్. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి మై లైఫ్ ఈజ్ స్పాయిల్డ్, నా జీవితం పతనం అయిపోయింది. సో డోంట్ కట్స్ లైక్ దట్ యువర్ హస్బెండ్స్. నీ భర్తల్ని అలాగా మీరు దయించి మరి ఎప్పుడు కూడా వాళ్ళ మీద మీరు అలాగా నిందలు వేయొద్దండి. ఇట్ ఈస్ అగైన్స్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి అది విరుద్ధమైన కార్యం అండి. అండ్ డోంట్ మై డియర్ బ్రదర్స్, సహోదరులారా, అండ్ డోంట్ కర్స్ యువర్ వైఫ్స్ టు. నీ భార్య మీద కూడా మీరు నిందలు వేయదండి. ఇఫ్ షీ డస్ నాట్ బేర్ ఇన్ ద చిల్డ్రన్, పిల్లల్ని ఆమె కనలేకపోతే, ఇఫ్ షీ డస్ నాట్ గివెన్ యూ ద హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో సంతోషం ఇవ్వలేకపోతే, ఆల్వేస్ బికాస్ ఆఫ్ మై వైఫ్, నా భార్య ద్వారా మై లైఫ్ ఈజ్ స్పాయిల్డ్, నా జీవితం పతనం అయిపోయింది. డోంట్ కర్స్ లైక్ దమ్. అలా వాళ్ళని మీరు అలాగా శపించొద్దు. డోంట్ కర్స్ యువర్ వైఫ్స్ టు. నీ భార్యలు కూడా మీరు శపించొద్దండి. డోంట్ డూ దట్. అవన్నీ చేయొద్దండి. బికాజ్ ఇట్ ఇస్ అగైనెస్ట్ టు ద బైబిల్. దేవుని వాక్యానికి ఇవన్నీ విరుద్ధమైనవండి. డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్ టు. నీ పిల్లల్ని కూడా మీరు చెప్పించొద్దండి. డియర్ పేరెంట్స్, మరి ప్రియమైన తల్లిదండ్రులారా, డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల్ని మీరు శపించొద్దండి. యూ గివ్ దెమ్ గుడ్ లీడెన్స్. మంచిగా వాళ్ళని నడిపించండి. యూ టెల్ టు దెమ్ అబౌట్ ద జీసస్ లవ్. యేసయ్య ప్రేమ గురించి చెప్పండి. బట్ డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల్ని శపించొద్దు. దట్ యూ విల్ బి డిస్ట్రాయ్. నువ్వు పతనం అయిపోతావు. యూ విల్ బి డై. నువ్వు చనిపోతావు. యు ఆర్ ద యూస్లెస్ ఫెలో. నువ్వు పనికి మాలిన వాడివి. యు ఆర్ ద యూస్లెస్ గర్ల్. పనికి మాలిన దానివి. డోంట్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ ద డిమోనిక్ వర్డ్స్. ఇలాంటి అపవాది మాటలు నీ నోట్లో నుంచి రానివ్వద్దండి. డోంట్ యూజ్ దిస్ వల్గర్ వర్డ్స్. బూతులు అనే మాటలు నీ నోట్లో నుంచి మీరు రానివ్వద్దండి. డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్. ఈ పిల్లల్ని మీరు శపించొద్దండి. అండ్ యువర్ చిల్డ్రన్, మరి పిల్లలారా, డోంట్ కర్స్
యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు మీరు చెప్పించొద్దండి. ఇఫ్ దే డస్ నాట్ గివెన్ యూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో వాళ్ళు ఏమైనా ఇవ్వలేకపోతే, if that has not given you that whatever you asked in your life, నీ జీవితంలో ఏదైనా కోరుకున్నావు అనుకోండి, సపోజ్ యూ ఆస్క్డ్ ద బైక్ అడిగావు, ఆర్ యూ ఆస్క్డ్ ద ల్యాప్టాప్ అడిగావు, ఆర్ ఎల్స్ యూ ఆస్క్డ్ సమ్ గర్ల్ టు గెట్ ద మ్యారీ, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అడిగావు, ఆర్ ఎల్స్ బాయ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని అడిగావు. ఇఫ్ దే కెనాట్ డూ దట్ సచ్ థింగ్స్, అలాంటివి వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, ఇఫ్ యువర్ పేరెంట్స్ డోంట్ హ్యావ్ దట్ స్టేటస్ టు ఫుల్ఫిల్ యువర్ నీడ్స్, మరి నీ తల్లిదండ్రులకి పాపం, నీ తల్లిదండ్రులకి అలాగా నీ అవసరాలు తీర్చే శక్తి లేకపోవచ్చు, అంత సోమత లేకపోవచ్చు, దే డోంట్ హ్యావ్ ద మనీ, వాళ్ళంత ధనవంతులు కాకపోవచ్చు. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దేమ్, మీరు తెలుసుకోవాలి. బట్ డోంట్ కర్స్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు చెప్పించొద్దు. బికాస్ ఆఫ్ యూ, నీ ద్వారానే మై మదర్, నా తల్లి, బికాస్ ఆఫ్ యూ, నీ ద్వారానే మై ఫాదర్, నా తండ్రి, బికాస్ ఆఫ్ యూ, నీ ద్వారానే మై లైఫ్ స్పాయిల్, నా జీవితం పాడైపోయింది. ఐ లాస్ట్ మై అమెరికన్ సీట్, అమెరికాకి వెళ్ళిపోయేది ఆగిపోయింది. ఐ లాస్ట్ మై ఎంబీబీఎస్ సీట్ ఆగిపోయింది. ఐ లాస్ట్ మై గర్ల్ ఫ్రెండ్, నా ప్రేయసి పోయింది. ఐ లాస్ట్ మై బాయ్ ఫ్రెండ్, నా ప్రేమికుడు పోయాడు. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, నా తల్లిదండ్రుల ద్వారా నేను సమస్తం కోల్పోయినాను అని మాత్రము ఎప్పుడు కూడా డోంట్ షేర్ ఎనీ ప్లేసెస్, అలాగే ఎప్పటికి ఎవరికి చెప్పొద్దండి. అండ్ డోంట్ కర్స్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా మీరు చెప్పించొద్దండి. లవ్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు మీరు ప్రేమించండి. whether they are good or bad, వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, చెడు వాళ్ళు కావచ్చు, హూ ఎవర్ దే ఆర్, వాళ్ళు ఎవరైనా కావచ్చు. లవ్ యువర్ పేరెంట్స్ విత్ అగాపే లవ్, అగాపే ప్రేమతో ప్రేమించండి. జీసస్ లవ్, యేసయ్య ప్రేమతో ప్రేమించండి. సో యు మస్ట్ నో దట్, మీరు తెలుసుకోవాలి. యు నో వన్ థింగ్, మీకు తెలుసా, వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ జీసస్, నువ్వు విత్ యువర్ టంగ్, నీ నాలుకతోటి నువ్వు యేసయ్యని మహిమపరచడము ఆరంభించావంటే, టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి దిస్ ఆల్ ద బ్లేమింగ్స్, ఈ నిందలు, దిస్ ఆల్ ద కర్సెస్, ఈ శాపాలన్నీ, ఇట్ విల్ లీవ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్, అన్ని విడిచి వెళ్ళిపోతాయండి. యువర్ టంగ్ బికమ్స్ హోలీ, పరిశుద్ధంగా అయిపోతుంది నీ నాలుక. టంగ్ వైరస్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున నీ నాలుక పైన ఉన్న ఆ వైరస్ ఏమవుతుంది అంటే పతనం అయిపోతుందండి. holy tongue, don't you want the holy tongue, my dear friends and my dear brothers and sisters? మరి స్నేహితులారా, అలాగనే సహోదరులారా, మీకు పరిశుద్ధమైన నాలుక మీ నాలుక పైన ఉండాలని ఉందా లేదా? జీసస్ ఈస్ గివెన్ యూ ద హోలీ టంగ్. యూనో, మీ అందరికీ తెలుసా, యేసయ్య మీకు పరిశుద్ధమైన నాలుక ఇచ్చాడండి. యూ మస్ట్ రికగ్నైజ్ దట్, దానిని గుర్తించాలి. త్రూ బై దిస్ టంగ్, ఈ నాలుకతోటి వాట్ యు హ్యావ్ టు డూ, నువ్వేం చేయాలో తెలుసా? ఇంకా preach unreached the people, those who does not know about the Jesus. ఎవరికైతే దేవుని వాక్యం అందట్లేదో, సువార్త అందట్లేదో, ఈ నాలుక ద్వారా మీరు ప్రకటించాలండి. whether you have the calling from the Lord for the ministry or not, దేవుని సేవ పిలుపు ఉన్నా పిలుపు లేనప్పటికీ, it is every person is having the authority to proclaim the word of God. ప్రతి ఒక్కరికి, సేవకురాలకే కాదండి, ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని గురించి చెప్పే అధికారం ఉందండి. You have the authority to preach about the Bible. దేవుని వాక్యం గురించి చెప్పే అధికారం మీ అందరికీ కూడా ఉందండి. నాట్ ఓన్లీ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులకే కాదు, నాట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులైన మాకే కాదండి. యూ ఆల్సో హ్యావ్ ద అథారిటీ, మీకు కూడా అధికారం ఉందండి. యూ మస్ట్ రికగ్నైజ్ దట్, దాన్ని మీరు తెలుసుకోవాలి. యూ కెన్ ఆల్సో బి గెట్ అనాయింటెడ్, మీకు కూడా అభిషేకం అనేది వస్తుందండి. యూ కెన్ ఆల్సో యూజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నింపబడతారండి. యూ హావ్ దట్ అథారిటీ, మీకు అధికారం ఉందండి. సో యూ మస్ట్ రికగ్నైజ్ దట్, దాన్ని మీరు అందుకే తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. యూ మస్ట్ రికగ్నైజ్ దట్, అందుకే మీరు తెలుసుకోవాలండి. యూటిలైజ్ యువర్ టంగ్ టు డిస్ట్రాయ్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు నుంచి ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున ఈ రోజు నుంచి నువ్వేం చేయాలంటే, నీ నాలుకని, నీ కుటుంబంలో ఉన్న అప్పుల బాధలు తొలగిపోవాలని ప్రార్థించండి. Curse that financially crisis in your life. నీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు శపించండి. త్రూ బై యువర్ టంగ్, నీ నాలుకతోటి. త్రూ బై యువర్ టంగ్, నీ నాలుకతోటి. యు హావ్ ద అథారిటీ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడు, మీకు అధికారం ఉందండి. ఆల్రెడీ జీసస్ ఈస్ గివెన్ దట్ అథారిటీ టు యూ. ఆల్రెడీ యేసయ్య మీ నాలుక పైన అధికారం ఇచ్చి ఉన్నానండి. యు మస్ట్ అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలి. త్రూ బై యువర్ టంగ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి నీ నాలుకతోటి వాట్ యు హ్యావ్ టు డూ, నువ్వేం చేయాలండి?
డిస్ట్రాయ్ ద ఫైనాన్షియలీ క్రైసిస్, అప్పుల బాధల నుంచి విడుదల. కోర్టు కేసులలో ఎంతమంది అయినారో టుడే యు ప్రే, ప్రార్థన చేయండి విత్ యువర్ టంగ్, నీ నాలుకతోటి వాట్ యు హావ్ టు సే, ఏం చెప్పాలి? ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున ఐ కర్స్ దిస్ కోర్టు కేసెస్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున ఈ కోర్టు కేసెస్ నేను శపించి బంధించి వేస్తున్నాను. టుడే యు ఆర్ సిక్నెస్, ఈరోజు నువ్వు వ్యాధితో బాధపడుతూ ఉన్నావా? యువర్ ఇన్ బెడ్లో ఉన్నావా? యూ కెనాట్ ఏబుల్ టు వాక్, నువ్వు నడచలేకపోతున్నావా? యువర్ యూజింగ్ ద వాకర్, నువ్వు వాకర్ పట్టుకొని నడుస్తున్నావా? ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, యేసు నామమున యూజ్ ద అథారిటీ, అధికారంతో యూజ్ యువర్ టంగ్, నీ నాలుకను నువ్వు వాడాలి. యువర్ టు సే, నువ్వేం చేయాలి? సిక్నెస్ ఇన్ జీసస్ నేమ్ ఐ రెబ్యూక్ యూ. యేసు నామమున సిక్నెస్, యేసు నామమున నిన్ను బంధించి వేస్తున్నా. టుడే యు ఆర్ మూవింగ్ ఇన్ ద ఆల్ ద బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ పవర్స్, మంత్ర పవర్స్ ఇన్ యువర్ లైఫ్. చేతబడి, చిల్లంగి, బాణమతి శక్తులతో పీడింపబడుతూ ఉన్నావా? హైలీ డిప్రెషన్, కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? జాబ్లెస్ ప్రాబ్లం, ఉద్యోగం లేదా? నాట్ గెటింగ్ ద మ్యారేజ్, వివాహం కావట్లేదా? నాట్ గెటింగ్ ద కిడ్స్, పిల్లలు కలగట్లేదా? డోంట్ వరీ, బాధపడక్కర్లేదు. యూజ్ యువర్ టంగ్ టుడే, ఈరోజు నీ నాలుకని వినియోగించు. యూజ్ యువర్ టంగ్ టు డిస్ట్రాయ్ ద ఆల్ దిస్ మంత్ర పవర్స్. మరి మంత్ర శక్తుల్ని బంధించి వేయి నీ నాలుకతోటి. యు హావ్ దట్ అథారిటీ, నీకు అధికారం ఉందండి. యు సే విత్ యువర్ టంగ్, నీ నాలుకతో నువ్వేం చెప్పాలంటే, విత్ యువర్ హోలీ టంగ్, పరిశుద్ధమైన నీ నాలుకతో నువ్వేం చెప్పాలంటే, ఇప్పుడు ఐ డిస్ట్రాయ్ దట్ జాబ్లెస్ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్. ఉద్యోగం రాకుండా అయిపోయింది కాబట్టి మీరేం చెప్పాలంటే, నిరుద్యోగంగా ఉన్నారు కాబట్టి మీరేం చెప్పాలంటే, యేసు నామమున మరి నాకు ఉద్యోగం రాకుండా చేస్తున్న ద డీమోనిక్ స్పిరిట్, దురాత్మ, ఇన్ జీసస్ నేమ్ ఐ రెబ్యూక్ యూ. యేసు నామమున నిన్ను వెళ్ళగొడుతున్నా. యు హావ్ టు సే, నువ్వు చెప్పాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద మ్యారేజ్, వివాహం కావట్లేదంటే వాట్ యు హావ్ టు సే, నువ్వేం చెప్పాలండి? ఇన్ జీసస్ నేమ్ ఏం చెప్పాలండి? లెట్ దట్ మ్యారేజ్ విల్ బి డన్. మరి యేసు నామమున నాకు వివాహం జరుగును గాక అని మీరు చెప్పాలండి. యూజ్ యువర్ టంగ్, నీ నాలుకను నువ్వేం చేయాలంటే వినియోగించాలండి. విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ నాలుకగా మార్చబడి, విత్ ద ఫైర్ అనాయింట్మెంట్, అగ్ని అభిషేకము, ఇట్ హ్యాస్ టు కమ్ అపాన్ యువర్ టంగ్, నీ నాలుక మీదకి రావాలండి. దట్ అనాయింట్మెంట్, యు నో వన్ థింగ్, మీకు తెలుసా? ఇన్ యువర్ టంగ్, నీ నాలుక మీద కూడా దెర్ ఇస్ అనాయింట్మెంట్, అభిషేకం అనేది ఉంటుందండి. నవ్ ఐఎమ్ ప్రీచింగ్ లైక్ దిస్, నేను ఎలా వాక్యం చెప్తున్నాను ఇలాగా. హౌ కెన్ ఐ ప్రీచ్ ఇన్ ద బోత్ లాంగ్వేజెస్? ఇలా రెండు నాలుకలు నేను రెండు లాంగ్వేజెస్లలో నేను ఎట్లా రెండు భాషలో నేను ఎలా చెప్తున్నాను? ఇట్స్ నాట్ మై ద ఎడ్యుకేషన్, ఇదేదో నేను చదువుకున్నది కాదండి. ఇట్స్ నాట్ మై బైబిల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్, బైబిల్ కాలేజ్లో నేర్పించింది కాదండి ఇది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు అలాగా రెండు భాషలలో మాట్లాడడానికి అలాగా యేసయ్య వాడుకుంటున్నారండి. దిస్ ఈస్ ఆల్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇదంతా యేసయ్య మహిమ గురించి జరుగుతుందండి. సో టుడే, ఈ రోజు నుంచి వాట్ యూ హ్యావ్ టు డూ, ఈరోజు నువ్వేం చేయాలంటే, యూ డిస్ట్రాయ్ దిస్ టంగ్. నువ్వేం చేయాలంటే ఈ నాలుక పైన ఉన్న ఈ నాలుక పైన ఉన్న ఈ వైరస్ను నువ్వు వెళ్ళగొట్టాలండి. ఆస్క్ జీసస్, ఈరోజు యేసయ్యని అడుగు. జీసస్, క్లెన్స్ మై టంగ్ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్. యేసయ్య, నా నాలుకని ఏం చేయండి? పరిశుద్ధపరచండి. నీ విలువైన రక్తంతో నా నాలుకని పరిశుద్ధపరచండి. మేక్ ఇట్ హోలీ, పరిశుద్ధంగా మార్చండి. ఐ am the sinner, నేను ఎంతో పాపిని. ఐ వాజ్ డన్ సిన్ఫుల్ విత్ మై టంగ్, ఐ వాజ్ డన్ మెనీ సిన్స్. మరి ఎన్నో పాపాలు చేశాను నా నాలుకతోటి. పాపపూరితమైనదయ్యా నా నాలుక. క్లీన్స్ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్, నీ విలువైన రక్తంతో కడిగివేయి. క్లీన్స్ దిస్ ఆల్ ద సిన్ఫుల్ టంగ్, ఈ పాపపూరితమైన నాలుకని మీరు ఒక్కసారి కడిగివేయండి. ఆస్ జీసస్ టుడే, ఇప్పుడు యేసయ్యని అడగండి. జీసస్ ప్రెషియస్ బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ ఫర్ యూ. మీకు తెలుసా, యేసయ్య విలువైన రక్తం మీ గురించి చిందింపబడి ఉందండి. యు మస్ట్ అండర్స్టాండ్ దట్, మీరు తెలుసుకోవాలి. యు మస్ట్ అండర్స్టాండ్ దట్, మీరు తెలుసుకోవాలి. యు మస్ట్ అండర్స్టాండ్ ద కాల్వరీ లవ్, కల్వరీ ప్రేమను మీరు తెలుసుకోవాలండి. ఆస్ జీసస్, యేసయ్యని అడగండి. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, ఆస్ డియర్ మై పేరెంట్స్, నా తల్లిదండ్రులారా, మరి నా ప్రియమైన తల్లులారా, తండ్రులారా, మీరు అడగండి. జీసస్, యేసయ్య, మై టంగ్, ఇప్పుడు నాకున్న ఈ నాలుక, దిస్ ఈజ్ సిన్ఫుల్ టంగ్, పాపపూరితమైన నాలుకయ్య. బై దిస్ టంగ్, ఈ నాలుకతోటి ఐ వాజ్ వర్షిపింగ్ యూ, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. అగైన్ ఐఎమ్ కర్సింగ్ ద అదర్స్, అవతల వాళ్ళని నేను చెప్పిస్తున్నాను. ఐ డోంట్ నీడ్ దిస్ టైప్ ఆఫ్ ద టంగ్. ఇలాంటి నాలుక నాకు అక్కర్లేదయ్యా. ఐ డోంట్ వాంట్ దిస్ సిన్ఫుల్ టంగ్, పాపపూరితమైన నాలుక నాకు వద్దు. ఐ డోంట్ నీడ్ దిస్ డీమోనిక్ టంగ్, అపవాది కలిగించిన ఈ నాలుక నాకు వద్దు. ఐ నీడ్ ద హోలీ టంగ్, పరిశుద్ధమైన నాలుక నాకు కావాలి. యు వాజ్ గివెన్ మీ ద వండర్ఫుల్ టంగ్, ఒక అద్భుతమైన నాలుక నాకు మీరు ఇచ్చి ఉన్నారయ్యా. టు వర్షిప్ యూ, నిన్ను ఆరాధించడానికి, టు గ్లోరిఫై యువర్ నేమ్, నిన్ను మహిమపరచడానికి, టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని చెప్పడానికి. గివ్ మీ దట్ టంగ్, ఆ నాలుక నాకు ఇవ్వండి.
క్లీన్స్ అవే ఆల్ మై సిన్స్, నా పాపాలన్నీ విత్ మై సిన్ఫుల్ టంగ్, పాపపూరితమైన నా నాలుకని పరిశుద్ధపరచండి అయ్యా. మేక్ ఇట్ హోలీ, పరిశుద్ధంగా మార్చండి. టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి కమ్ టు వన్ కమిట్మెంట్, ఒక తీర్మానానికి రండి. డోంట్ కర్స్ అదర్స్, అవతల వాళ్ళని శపించొద్దండి. డోంట్ బ్లేమ్ అదర్స్, అవతల వాళ్ళ మీద నిందలు వేయొద్దండి. డోంట్ కర్స్ ద యువర్ చిల్డ్రన్, ఈ పిల్లల మీద నిందలు వేయొద్దండి. డోంట్ కర్స్ ద పేరెంట్స్, తల్లిదండ్రుల మీద నిందలు వేయొద్దండి. డోంట్ కర్స్ ద జీసస్, యేసయ్య మీద మన నిందలు వేయొద్దని. కమ్ టు వన్ కమిట్మెంట్ టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక తీర్మానానికి రండి. జీసస్, యేసయ్య, యూ గివెన్ మీ దిస్ టంగ్, యేసయ్య మీరు ఇచ్చారయ్యా ఈ నాలుక. ఐ వాంట్ టు యూజ్ ఫర్ యువర్ గ్లోరీ, నీ మహిమకు నేను వాడతానయ్యా. ప్లీజ్ చేంజ్ మై లైఫ్, నా జీవితాన్ని మార్చండి. ప్లీజ్ చేంజ్ మై వే ఆఫ్ టాకింగ్, నేను మాట్లాడే మాటల్ని మార్చండి. ప్లీజ్ టర్న్ మై టంగ్ ఇన్ టు ద హోలీ వే, మరి నా నాలుకని పరిశుద్ధమైన నాలుకగా మార్చండి. ఆస్క్ జీసస్, యేసయ్యని అడగండి. జీసస్ ఈజ్ రెడీ టు టర్న్ యువర్ లైఫ్ టుడే. ఈరోజు యేసయ్య సిద్ధంగా ఉన్నాడు నీ జీవితం మార్చాలని. జీసస్ ఈజ్ రెడీ టు డిస్ట్రాయ్ ద డిమోనిక్ టంగ్ అపాన్ యువర్ లైఫ్. యేసయ్య ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు పాపపూరితమైన అపవాదిపించిన నాలుకని బంధించి వేయడానికి. జీసస్ వాంట్స్ టు గివ్ యూ ద హోలీ టంగ్, పరిశుద్ధమైన నాలుక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి యేసయ్య మీకు. కమ్ టు జీసస్ ఫీట్స్, యేసయ్య దగ్గరికి రండి. జీసస్ లవ్స్ యూ, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవర్ లాస్టింగ్ లవ్, మరి ఎవర్ లాస్టింగ్ ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడండి. కమ్ టు జీసస్, యేసయ్య దగ్గరికి రండి. హూ ఎవర్ యువర్, ఎవరైనా కావచ్చు, ఏదైనా అనదర్ జెంటైల్స్, అన్యులైనా కావచ్చు, ఏదైనా హిందూస్ ఆర్ ముస్లిమ్స్, హిందూస్ ముస్లిమ్స్ ఎవరైనా కావచ్చు. జీసస్ లవ్స్ యూ, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యూ, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. జీసస్ వాంట్స్ టు వాష్ అవే ఆల్ ద సిన్ఫుల్ టంగ్ అపాన్ యువర్ లైఫ్. ఈ పాపపూరితమైన నాలుకని యేసయ్య ఇప్పుడే పరిశుద్ధపరచాలని కోరుతున్నాడండి. He wants to give you the wonderful, amazing, the wonderful anointing tongue. మరి యేసయ్య నీకు ఎలాంటి నాలుక ఇవ్వాలని కోరుతున్నాడంటే అభిషేకం కలిగిన నాలుకని ఇవ్వాలని యేసయ్య కోరుతున్నాడండి. He wants to use you like మోషే లాగా నిన్ను వాడుకోవాలని యేసయ్య ఇష్టపడుతున్నాడంటే. జీసస్ వాంట్స్ టు యూజ్ యూ లైక్ ఎ డేవిడ్, దావీదు లాగా నిన్ను వాడుకోవాలని యేసయ్య ఇష్టపడుతున్నాడండి. జీసస్ వాంట్స్ టు యూజ్ యూ లైక్ ఎస్తేర్ లాగా నువ్వు వాడబడాలని యేసయ్య కోరుతున్నాడమ్మా. జీసస్ వాంట్స్ టు యూజ్ యూ లైక్ ఎ దెబోరాలా నువ్వు వాడబడాలని కోరుతున్నాడు. మై డియర్ సిస్టర్, సహోదరి, నా ప్రియ సహోదరి, మై డియర్ బ్రదర్, నా ప్రియ సహోదరుడా, కమ్ టు జీసస్, యేసయ్య దగ్గరికి రండి. జీసస్ విల్ బ్లెస్ యూ, యేసయ్య మిమ్మల్ని దీవిస్తాడండి. ఓకే, సో దిస్ పార్ట్ 2 ఈజ్ ఓవర్. ఈరోజు పార్ట్ 2 అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ ద ప్రేయర్. ప్రార్థన చేయబోతున్నానండి. క్లోజ్ యువర్ ఐస్, మీరు కళ్ళు మూసుకోండి. టుడే దిస్ సిన్ఫుల్ టంగ్ ఈజ్ నో మోర్ ఇన్ యువర్ లైఫ్. పాపపూరితమైన ఈ నాలుక, ఇట్ ఈస్ నో మోర్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా నీ జీవితంలో ఉండదండి. బికాస్ మెనీ ఆర్ రియలైజింగ్, ఎంతో మంది మరి మారు మనసు ఎంతో మంది రియలైజ్ అవుతున్నారండి. మెనీ ఆర్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చాలా మంది ఇక్కడ లైవ్లో అర్థం చేసుకుంటున్నారండి. ఐ కెన్ సీ దట్ విజన్స్, నేను దర్శనాలలో చూస్తున్నాను. సో జీసస్ బ్లెస్ యూ, యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. దోస్ హూ ఆర్ రియలైజింగ్ టుడే, ఎవరైతే మా పశ్చాత్తాపడుతున్నారో, దోస్ హూ ఆర్ రియలైజింగ్ ఫర్ యువర్ సిన్స్, నీ పాపాలకి ఈరోజు పశ్చాత్తాప నువ్వు పడుతున్నావో, జీసస్ విల్ బ్లెస్ యూ. యేసయ్య నిన్ను దీవిస్తాడు. రీలా రామా షియా రాబా రీకా బాబా, యేసయ్య నిన్ను దీవిస్తాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మా సహోదరి సహోదరుడా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకే స్తోత్రం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, మీరు కళ్ళు మూసుకుంటే. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ ఆల్. మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడా, మనోహరుడా, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, పాపపూరితమైన నాలుకను మీరు మాకు ఇవ్వలేదయ్యా, పరిశుద్ధమైన నాలుకను మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి. మేమే పాపపూరితంగా చేసుకుని ఉన్నాం తండ్రి. ఈ నాలుకని క్షమించడానికి తండ్రి, అబద్ధాలు చెప్పడానికి, మోసాలు చేయడానికి వాడబడి ఉంది తండ్రి. కాబట్టి క్షమించండి తండ్రి. ప్రతి ఒక్క జీవితంలో తండ్రి, నేనా తండ్రి, ఆయా పాపపూరితమైన నాలుక తొలగిపోవును గాక తండ్రి. ఆయా తన యేసునామ పరిశుద్ధమైన నాలుక వచ్చును గాక తండ్రి. ఆ నాలుక యేసు రక్తంలో పరిశుద్ధపరచబడును గాక తండ్రి. ఇప్పుడే ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి నీ శాంతిని, సమాధానాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడే తండ్రి, నేను ఎవరైతే తండ్రి శాపంలో, పాపంలో ఉన్నారో విడుదల చేయండి తండ్రి. ఈ నాలుకతోటి ఈ రోజు నుంచి తండ్రి నిన్ను ఘనపరచాలి తండ్రి. ఈ నాలుకతోటి
తండ్రి బయటికి వెళ్ళి నీవు సువార్త ప్రకటించాలి తండ్రి. యేసు ప్రభువే సత్యమైన దేవుడు ప్రతి ఒక్కరూ చెప్పాలి తండ్రి వాళ్ళ నాలుకతోటి. ఈ నాలుక మీరు ఇచ్చింది అందుకే కదయ్యా, నిన్ను మహిమపరచడానికి కదయ్యా, సృష్టికర్త అయిన నిన్ను ఆరాధించడానికి కదా యేసయ్యా. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించినందుకే నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు జరుగుతున్నందుకే నీకే స్తోత్రం తండ్రి. ఇంకా మారని వ్యక్తులు అనేక మంది ఉండగా వారిని కూడా విడిపించండి తండ్రి. ఇప్పుడే దాని రక్షణ నడిపించండి తండ్రి. అతి త్వరలో మీరు రానై ఉన్నారని గ్రహించి వారి జీవితాన్ని మీకు సమర్పించి నీ కోసం తండ్రి నేనా తండ్రి మహిమకరంగా వాడబడే భాగ్యం దయచేయమని విత్తపన్న ఈ వాక్యాన్ని హృదయాల్లో ఫలింప చేయమని వేడుకుంటూ నన్నేం తగ్గించున్నాం హెచ్చిస్తాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుడైన యేసయ్య కృపయో పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైనను గాక. ఆమేన్. ఎస్ ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు డే ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికి మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నానండి. అండ్ ఎస్పెషల్లీ రాజ్ గౌడ్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. అండ్ శ్యామ్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. మండే శ్యామ్ గారు ప్రైజ్ ది లార్డ్. సుమన్ గారు ప్రైజ్ ది లార్డ్. రాజ్ కుమార్ గారు ప్రైజ్ ది లార్డ్. శ్రీనివాస్ గారు ప్రైజ్ ది లార్డ్. ఎస్ God India, glory to Jesus. Yes, praise the Lord. Welcome to the Facebook live. Share with your friends, share with your family and be blessed. Share cheyandi, share this live. Ee live share cheyandi and be blessed. So really happy to meet you all in Jesus name. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ ద పార్ట్ 2. ఇది పార్ట్ 2 అండి. దేర్ ఇస్ మోర్ 2 parts ఇస్ దేర్. ఇంకా 2 parts ఉన్నాయండి. ఇట్ విల్ బి దేర్ ఆన్ మండే. సోమవారం అనేది ఉంటుందండి. మీరందరూ సోమవారం ఉంటుంది మళ్ళీ. సో బికాజ్ టుడే ఇస్ ద ఫ్రైడేనా, సో సాటర్డే సండే ఇట్ విల్ బి నాట్ దేర్ ఫేస్బుక్ లైవ్ అనేది ఉండదండి. ఇఫ్ ద మేబీ సండే విల్ బి దేర్, సండే ఉండొచ్చు అనుకుంటాను. ఓకే. అండ్ ఐ వుడ్ గివ్ యూ ద వన్ మోర్ అనౌన్స్మెంట్. ఇంకొక అనౌన్స్మెంట్ ఇవ్వాలండి నేను. ప్రేయర్ అసైన్ పేజ్లో పాస్టర్ బ్రదర్ వాజ్ ఇన్వైటెడ్ మీ. పాస్టర్ అన్న నన్ను ఇన్వైట్ చేశారండి టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. అక్కడ రోజు అనుదినం వాక్యం చెప్పడం మరి పోస్టర్ కూడా ఉంది కదండి, మీరు చూసి ఉంటారు. కాబట్టి అనుదినం చెప్పడానికి మరి అన్న నన్ను ఇన్వైట్ చేసి ఉన్నారండి. సో డైలీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దేర్ తెలుగు ప్రీచింగ్. అక్కడ నేను తెలుగు వాక్యాన్ని నేను తీసుకుంటున్నానండి. 6 to 7 ప్రతిరోజు ఉంటుందండి. టుడే ఈవినింగ్, ఈరోజు సాయంత్రం కూడా ఆఫ్టర్ దిస్ లైవ్ ఓవర్, ఈ లైవ్ అయిపోయినాక సెకండ్ ప్రీచింగ్ విల్ బి దేర్. సెకండ్ లైవ్ ఉంటుందండి 6 to 7, 6 నుంచి 7 వరకు ఉంటుందండి. జాయిన్ ఓవర్ దేర్. అక్కడ మీరు కూడా జాయిన్ అవ్వండి అండ్ బీ బ్లెస్డ్. దీవెన పొంది ఫ్రెండ్స్ మీ స్నేహితులతో షేర్ చేయండి. జీసస్ ప్లేస్కి దీవించిన గాక. ఎ స్మాల్ సాంగ్, చిన్న పాటతో ముగించుకుందామండి. ఓకే ఐ లవ్ టు డూ ద వర్షిప్. ఎందుకంటే నాకు ఆరాధించడం చాలా ఇష్టం అండి. నాకు సమయం దొరికిందంటే నేను ఆరాధిస్తూనే ఉంటానండి. ఓకే. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నన్ను సాతాను నన్ను పలు నిందలు నన్ను చుట్టిన ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. మణిమాన్యాలు లేకున్నను మనోవేదనలు వేధించిన నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా
నాకు శాంతి కరువైన బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైన నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే పరిహారి, ऐसे न परिहारी, प्रिय ऐसे न परिहारी, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటి లేరెవరు, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, ऐसे न परिहारी, ప్రియ ऐसे न परिहारी, నా జీవిత కాలమిల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మన పరిహారి యేసయ్యనే కదండి, కాదంటారా? మన పరిహారి యేసయ్య కదండి, కాబట్టి మీరు కూడా పాడాలి. యేసే మన పరిహారి, ప్రియ యేసే మన పరిహారి, మన జీవిత కాలమిల్లా ప్రియ ప్రభువే మన పరిహారి, మన జీవిత కాలమిల్లా ప్రియ ప్రభువే మన పరిహారి. yes, praise the Lord. Thank you for listening my song. okay, I love to do the worship. నాకు ఆనందించడం అంటే యేసయ్య చాలా ఇష్టం అండి. వితౌట్ ద ఫుడ్, అన్నం లేకపోయినా సరే నేను ఉంటాను, కానీ వితౌట్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం నేను చెప్పలేకపోతే, అంటే వితౌట్ డూయింగ్ ద వర్షిప్ నాకు జీవితమే లేదండి. ఐఎమ్ జీరో, ఇంకా నేను సున్నానండి. నాకు అస్సలకి ఎలా ఉంటుందంటే, నాకు నిప్పుల పైన కూర్చున్నట్టు ఉంటుందండి. అన్నం లేకపోయినా ఉంటాను, నీళ్లు తాగకపోయినా ఉంటాను, ఎలాగైనా ఉంటాను, కానీ దేవుని వాక్యం చెప్పలేకపోతే, దేవుని ఆరాధించకపోతే, యేసయ్యని ఆరాధించకపోతే ఇంకా నా బతికే వేస్ట్ అనిపిస్తుందండి నాకు. రియలీ ఐ లవ్ టు వర్షిప్ ద జీసస్ లార్డ్. యేసయ్యని ఆరాధించడం నాకు చాలా ఇష్టం అండి. ఓకే, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. Okay, so 6 to 7 live will be there on the prayer assign page group, so you can join over there. మరి prayer assign group లో, మరి పేజ్ లో, మరి 6 నుంచి 7 వరకు తెలుగు వాక్యం అనేది ఉంటుందండి. మీరు అక్కడ వచ్చి పాల్గొనొచ్చని నేను కూడా ప్రేస్తున్నామన్నా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ జీసస్ నేమ్. సహోదరులు మీ అందరినీ యేసయ్య నామమున నేను ఆహ్వానిస్తూ ఉన్నానండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. So, you know one thing మీకు తెలుసా, without sometimes I won't take the lunch, even I will be, one thing, sometimes I won't take the lunch, and sometimes I will not take the, I will not drink water also, but singing the praising the Jesus, doing the worship, speaking in the heavenly tongues, daily worshiping the Jesus and reading the word of God, then my stomach will be full, because I am having the heavenly manna daily. నేను ఏం చెప్తున్నానంటేనండి, కొన్నిసార్లు నేను భోంచేయను, కొన్నిసార్లు నేను నీళ్లు కూడా తాగడము మర్చిపోతూ ఉంటానండి. ఎందుకంటే దేవుని వాక్యంలో అంతగా ఆనందిస్తూ ఉంటాను, పరిశుద్ధాత్మ దేవుల్లో ఆత్మపూర్ణాలు అవుతాను, మరి దేవదూతల భాషలో మాట్లాడతాను. సో అదే కాకుండా ఇంకోటి ఏంటంటే, పరలోక నేను అన్నము తినకపోయినా నీళ్ళు తినకపోయినా నా తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. ఏమి తినదు, వాక్యానికి వెళ్ళిపోతుంది, ఎలాగ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని ఏంటంటే, పరలోక మన్నాని అనుదినం నేను భుజిస్తూ ఉన్నానండి. అంటే పరలోక మన్నా అంటే దేవుని వాక్యం అండి. దేవుని వాక్యాన్ని అనుదినము నేను ఆహారంగా తీసుకుంటూ ఉన్నానండి. సో కాబట్టి నాకు అంత ఆనందాన్ని ఇస్తుంది యేసయ్య వాక్యం చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే మై ఫేస్బుక్ లైవ్ చూసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరొకసారి చాలా థ్యాంక్స్ అండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెంటికోస్ట్ ఫైర్ మినిస్ట్రీ, పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యలు. ఇట్స్ ఇన్ యూట్యూబ్లో ఉందండి, దాన్ని మీరు సెర్చ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను.
అండ్ బీ బ్లెస్డ్. మరి దీవెనకరంగా ఉండండి. దేర్ ఈస్ అ వాట్సాప్ గ్రూప్ ఆల్సో, వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటే యూ కెన్ షేర్ యువర్ కాంటాక్ట్ నెంబర్. మీ కాంటాక్ట్ నెంబర్ని ఇవ్వండి, ఐ కెన్ యాడ్ అవుట్ దే, నేను అక్కడ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ జీసస్. ఏసే మీకే స్తోత్రం. మనుగు రాజేష్ గారు ప్రైజ్ ద లార్డ్ అండి, వెల్కమ్ వన్స్ అగైన్. అండ్ మోసెస్ జాన్ విక్టర్ గారు ప్రైజ్ ద లార్డ్. మోసెస్ ప్రైజ్ ద లార్డ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. రియలీ హ్యాపీ టు మీట్ యూ వన్స్ అగైన్. మీరు మిమ్మల్ని కలుసుకొని సంతోషంగా ఉంది. మోసెస్ గారు మీరు ఎలా ఉన్నారండి? సహోదర మీరు బాగున్నారని నేను తలుస్తున్నాను. అనుదినము మరి ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. యేసయ్య స్తోత్రం అండి. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరిని నేను అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. బాయ్, టేక్ కేర్. ఓకే.